Praise the Lord and good morning to dear saints in the name of Lord Jesus. I welcome you all to this channel Lilies of Valley. Let's meditate and understand the word from God for this day. ఈరోజు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలో కొన్ని మాటలు మీ ముందుంచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనలో చాలామందికి ఉండే సందేహం, దేవుని యొక్క వాగ్దానము గ్రహించడం ఎలా, దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు చూడడం ఎలా అనే ఒక సందేహం మనలో చాలామందికి ఉంటుంది. నేను ఇదే సందేహాన్ని దేవుని ఎదుట పెట్టగా దేవుడు నాతో పలికిన మాటను మీ ముందుంచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దేవుడు నాతో పలికిన మాట, ద ప్రెసెన్స్ ఆఫ్ ద ప్రామిస్ కీపర్ ఈజ్ మ్యాండేటరీ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రామిస్. వాగ్దానం చేసిన వాడి యొక్క సన్నిధి వాగ్దానం యొక్క నెరవేర్పుకు ఎంతో ప్రాముఖ్యము అన్న రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు. దానికి అనుగుణంగా దేవుడు నాకు చూపించిన యొక్క వచనమును మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 31 verse 8. The Lord himself goes before you and will be with you. He will never leave you nor forsake you. Do not be afraid, do not be discouraged. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఈ వచనం చూసినట్లయితే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే ఒక వాగ్దానము నెరవేర్చడం కొరకు దేవుడైన యెహోవా చేసిన యొక్క కార్యమును మనం ధ్యానిద్దాం. మనము మొదట చూసినట్లయితే 8వ అధ్యాయం 8వ వచనం, ద లార్డ్ హిమ్సెల్ఫ్ గోస్ బిఫోర్ యూ అండ్ బీ విత్ యూ. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన యొక్క సన్నిధిని మనకి రెండు విధాలుగా దేవుడు ఇందులో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనకు ముందుగా నడుచుతున్నాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్ గోస్ బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దీస్ ఆర్ ద టూ డైమెన్షన్స్ ఇన్ హిస్ ప్రెసెన్స్. విత్ యూ, బిఫోర్ యూ. దేవుని సన్నిధి ముందరగా వెళ్ళడం ఏంటి, దేవుడు తోడై ఉండడం ఏంటి అన్న యొక్క సందేహంను నేను దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుడు నాతో పలికిన మాట, నీ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు నీతో పాటుగా నేను నడుచుతున్నాను అన్న రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు. ఇంత గొప్ప దేవుని యొక్క సన్నిధి మనము పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి అన్నది కూడా దేవుని ఎదుట నేను అడగగా దేవుడు నాతో పలికిన మాట దాని పై వచనము. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 31 verse 7. Then Moses summoned Joshua and said to him in the presence of all Israel, be strong and courageous, for you must go with this people into the land that the Lord swore to their ancestors to give them, and you must divide it among them as their inheritance. ఈ వచనం యొక్క చివరి భాగమును మనం చూసినట్లయితే, యూ మస్ట్ డివైడ్ ఇట్ అమాంగ్ దెమ్ యాజ్ దేర్ ఇన్హెరిటెన్స్. దేవుడు మనం చేయవలసిన పని, వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ ఫర్ ద వర్క్ వాట్ హీ హ్యాస్ గివెన్ టు అస్. ఈ విధంగా మనల్ని మనం సబ్మిట్ చేసుకొని ఆయనకు ఒబీడియన్స్ అయినప్పుడు ఆయన యొక్క సన్నిధి మన పట్ల చూపించుతూ మన యొక్క వాగ్దానంలోకి మనల్ని నడిపిస్తాడు. ఈ విధంగా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని మన పట్ల దేవుని యందు ఆశిస్తూ దేవుని యొక్క మాటలు ముగిస్తున్నాం. ఆమేన్.